హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా చిన్ని ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే చాలా చాలా బాగున్నానండి. దివాళీ వచ్చేస్తుంది, అదనమాట స్పెషల్ వీడియో. దివాళీ వచ్చేస్తుంది అని చెప్పేసి దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడు చేయండి భయపడకండి. ఏంటంటే దివాళీ అంటేనే ఒక హ్యాపీనెస్ తీసుకురావడం కదా. దియాస్ అంటే లైట్నింగ్ పెట్టుకోవడము, రకరకాల పిండి వంటలు చేసుకోవడము, ఫ్రెండ్స్ ఆ పిండి వంటలకి గిఫ్ట్గా ఇవ్వడము, లేకపోతే మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము, అదంతా కదా. అందుకోసమే నేను ఈ వీడియోలో పిండి వంటలు షేర్ చేస్తున్నాను మీతో. ఈజీగా చేసుకునే పిండి వంటలు అనమాట. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఆ వీడియో మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం. ఈ దీపావళి కోసము నేను మీకు అందరికీ ఒక మెసేజ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక అడ్వైజ్ అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ అది పాజిటివ్గా అనిపిస్తేనే మీరు రిసీవ్ చేసుకోండి. నెగిటివ్ అయిందంటే కన్నా స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఈ దీపావళి నుంచి మీరు స్టార్ట్ చేసుకుని మీరు అనుకోండి, క్యాండిల్స్ అవాయిడ్ చేసేసి మట్టి దీపాలు పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మట్టి దీపాల్లో మనకు వచ్చే లైటింగ్ మనకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందండి. ఆ క్యాండిల్స్ అంటే అవి కరిగిపోతూ ఉంటుంది. దీపం పెట్టామంటే కానీ ఒక మనసుకు ఒక తృప్తి అనిపించాలన్నమాట. అందుకోసమే మట్టి దీపాల్లో దీపాలు వెలిగించుకోండి, బాగుంటుంది. నేను కూడా అలాగే చేద్దామనుకొని చెప్పేసి దీపాలు కూడా తెచ్చిపెట్టాను. వాటికి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి. పిల్లల చేత చేపిస్తాను. ఒకవేళ పిల్లల చేత చేపిస్తే డెఫినెట్గా మీకు వీడియో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాను. దివాళీ పిండి వంటల భాగంగా మొదటిగా స్వీట్ మీతో షేర్ చేస్తున్నానండి. ఇది సున్నుండలు. ఇవి షుగర్తో కాదండి, బెల్లంతో చేస్తున్న సున్నుండలు. బెల్లం సున్నుండలు అనమాట. హెల్త్కి చాలా మంచిది. అలాగే మంచి ప్రోటీన్ ఫుడ్. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. నేను ఏ మెథడ్లో చేస్తున్నానో చూసేయండి. ఒకవేళ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ నేను చాయ్ మినపప్పు తీసుకున్నానండి. చాయ్ మినపప్పును డ్రై రోస్ట్ చేశాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ మినప గుళ్ళు తీసుకునేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఏ విధంగా చేశానో మీకు అర్థమవుతుంది. దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ని బరకగా చేసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఎక్కువ పౌడర్గా కాకూడదండి. ఎక్కువ పౌడర్గా అయిందంటే మనకు తినేటప్పుడు గొంతుకు చుట్టుకుంటుంది. అలా కాకుండా ఈ విధంగా బరకగా చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ బరకగా కూడా ఉండకూడదు. ఎక్కువ బరకగా వచ్చినట్లయితే జల్లించి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి. దీన్ని నేను ఉండలు అక్కడక్కడ ఉంటే మళ్ళీ గ్రైండ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు కావాలంటే మామూలు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను 250 గ్రామ్స్ మినపగుళ్ళకి 100 గ్రామ్స్ బెల్లం వాడుతున్నానండి. బెల్లం పౌడరు. ఇక్కడ మనం షుగర్ అయినా వాడుకోవచ్చు. ఎక్కువగా తీపి కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 5 ఇలాచీ కూడా యాడ్ చేసేసి పౌడర్ చేసుకుంటానండి. అంటే గ్రైండ్ చేసుకుంటాను. అక్కడక్కడగా చిన్న ఉండలు ఉన్నాయి. గ్రైండ్ చేసుకుంటే ఫైన్గా చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనము మినపగుళ్ళ పౌడర్తో కలిపినప్పుడు మనకు ఈవెన్గా మిక్స్ అవుతుంది. అందుకోసమే ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. మినపప్పు గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అండి, సన్నగా చాప్ చేసి నేను వేయించాను. అది యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ అంటూ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు కదా. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు అయితే డ్రై ఫ్రూట్స్ ఇష్టపడరండి. ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళు డెఫినెట్గా తింటారు. తర్వాత మిక్సీ పట్టుకున్న మనము బెల్లం పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ఈవెన్గా కలిసిపోతుందండి. తర్వాత మనము కాచిన నెయ్యితో మనము ఉండలు చుట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఏదైతే డ్రై ఫ్రూట్స్ వేయించానో ప్యాన్, ఆ ప్యాన్లో నెయ్యి వేడి చేసుకున్నానండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అతుక్కొని ఉన్నాయన్నమాట. అది వేస్ట్ కాకుండా ఉండడం కోసం ఆ విధంగా చేశాను. తర్వాత ఈ పిండిలో వేసేసి మనము బాగా మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవడమే. మినప సున్నుండలు చేయడం చాలా చాలా ఈజీ అండి. ఈజీ మెథడ్. చాలా ఇష్టంగా తింటారు. మంచి బలమైన పౌష్టికాహారం. ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు. ఆల్వేస్ బెల్లంతో చక్కెరతో చేస్తూ ఉంటే కానీ ఈసారి ఈ దివాళీకి బెల్లంతో ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకటి తినే ప్లేస్లో 4 తినేస్తారనమాట. అంత బాగుంటాయి. చూడండి ఈ విధంగా మనము కావలసిన సైజులో
ఉండలు చుట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి మినప సున్నుండలు ఇష్టము? బలమైన ఫుడ్ కావాలంటే మినప సున్నుండలు పెట్టండి అంటుంటారు కదా పెద్దవాళ్ళు. చూడండి, ఈ విధంగా అన్నీ చుట్టుకోవాలి. ఇక్కడ నేను ఉండలు చుట్టేటప్పుడే మా పిల్లలు లాగిచ్చేసారండి, అంత నచ్చాయన్నమాట పిల్లలకి. ఈ మధ్యకాలంలో అందరూ షుగర్ అవాయిడ్ చేస్తూ ఉన్నారు కదా, బెల్లం ఎక్కువ యూజ్ చేయడం మొదలైంది. అందుకోసమే మనము ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. షుగర్ అవాయిడ్ చేసేసి బెల్లంతో మనము రెసిపీస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. చూడండి, ఇక్కడ అన్నీ చుట్టేసాను. పైన నేను జీడిపప్పుతో గార్నిష్ చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూడండి, నేను చేసిన 250 గ్రామ్స్ మినపప్పుకి ఇన్ని వచ్చాయన్నమాట. ఆల్రెడీ మా పిల్లలు 3-4 వరకు తినేశారు. అదనమాట. ఫ్రెండ్స్, ఎలా ఉంది? ఈజీ రెసిపీ కదా, మీరు ట్రై చేయండి. ఈ దివాళీకి ఎంజాయ్ చేయండి. సింపుల్గా, మనకి ఎక్కువ పని లేకుండా సింపుల్గా చేసుకునే రెసిపీలో ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట ఈ సున్నుండలు. డెఫినెట్గా అందరూ లైక్ చేస్తారు. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని